నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కృష్ణ శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? నేను ప్రజలకు సేవ చేస్తూ ఉంటా. సోషల్ వర్కర్ అనుకోండి. మంచి ఎక్కడుంటే అక్కడ ఉంటా, చెడు ఎక్కడున్నా కూడా నేను ఉన్నాను. నేను ఒప్పుకోను కూడా. ఆఖరికి మా అమ్మైనా కూడా. చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. చిల్లర లేదు వేద్దామంటే. చిల్లర ఉందా బాగానే, చిల్లర లేదు వేద్దామంటే పాపం. ఇప్పుడు మనుషులను తోలుకెడుతున్నాడు. ఎందుకు? స్కూల్ బస్సులు తీసుకెళ్తున్నాడు. డీజిల్ డబ్బులు ఇస్తాడో కూడా లేదు తెలియదు. ఇంకోటి కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు 14 సంవత్సరాలంతా చేశారు. శ్రమదానం అన్నారు. మనం అదేంటి హైదరాబాద్ను మనం ఇచ్చేసాం. అక్కడ ప్రత్యేక తెలంగాణని ఇచ్చేసాం. మన సమాఖ్యాంధ్రం కింద మనం పోయాం. పరిశ్రమలను అడ్డుపోయినాయి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్క టీచర్ జాబ్ అనేది తీసుకొచ్చాడా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడా? ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు. మొన్న ఒక 61 పోస్టులో సంథింగ్ 31 పోస్టులు ఎంత అనుకుంటా ఇచ్చాడు. ఎందుకు ఈ ఎలక్షన్ ముందే తీసుకురావాలి అంటే, ఈ ఎలక్షన్ అయిపోద్ది. ఇక ఈ లోపల ఆడ వస్తాడో గెలుస్తాడో తెలియదు. సరే, ఇంకోటి పంచాయతీ నిధులు. మాది ఒక గ్రామం, ఊరి పేరు కూడా చెప్పమని చెప్తా. మాది వేంపాడు గ్రామం, ద్వారకా తిరుమల మండలం. ఆ ఊరిలో తార్ రోడ్ ఎండింగ్ అయిన తర్వాత ఊళ్ళో సీసీ రోడ్లు అన్నారు. ప్రతి ఊర్లో, ఇక్కడ కూడా, ఈ ఊరిలో కూడా. ఎందుకు ఇప్పుడు వరకు ఆ సీసీ రోడ్డు అవ్వాల? అదే చంద్రబాబు నాయుడు హయాం ఉంటే ఈ పాటికి అది క్లోజ్ అయిపోతుంది. సీసీ రోడ్డు అవుతున్నాం. రోజుకు 100 మంది పడుతున్నారు రోడ్ల మీద. అదే పక్కన పెడదాం. వెస్ట్ గోదావరి తీసుకెళ్ళి, మా పశ్చిమ గోదావరిని తీసుకెళ్ళి ఏలూరు జిల్లా చేసేసాడు. ఏంది? మా వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాడు. ఎక్కడో ఇప్పుడు ఆ తిరుపతిని కూడా కలిపేస్తాడు. ఇంకెక్కడో దాన్ని తీసుకెళ్ళి మరి ఎందులో కలుపుతాడో తెలియదు. పాపం ఆయనకే తెలియలేదు. ఎందుకంటే చాలా మేధావి ఆయన, అపర మేధావి. ఒక మేధావి అని చెప్పకూడదండి ఆయన గురించి, అపర మేధావి. ఇంకోటి చెప్తా. పంచాయతీ, గ్రామ పంచాయతీ నిధులు ఉంటాయి కదా, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అంటారు. లాస్ట్ ఇయర్ 14th ఫైనాన్స్, ఇప్పుడు 15th ఫైనాన్స్ అంటారు దాన్ని. ఫండ్స్. ఆ ఫండ్స్ ఏంటి? ఒక బోరు పాడైపోయినా, లేకపోతే ఏదన్నా డ్రైనేజెస్ సమస్య వచ్చినా ఆ ఫండ్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకుని, అలాగే పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి డబ్బులు ఇచ్చే బాధ్యత అందులోంచే ఫండ్స్ తీసుకుంటాం. అది కాకుండా జనరల్ ఫండ్స్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫండ్స్ డబ్బులు మరి వెనక్కి ఎలా లాగేశాడు అంటే, మీరు ఇచ్చే పథకాల కోసం జనాలు పోయినా పర్లేదా అంటే, నీ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఈ ఫండ్స్ లాగేచ్చా అంటే ఊరు పోవాలా? మా ఊరు ఎంత అధ్వానంగా ఉందో చూడండి. వచ్చి ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉంది. డైరెక్ట్గా చెప్తున్నా, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నాకేం ఊరికేదేం లేదు. నాకు కావాల్సిన న్యాయం. ఆ 14th 15th ఫైనాన్స్ డబ్బులు ఏమైపోయినాయి? వెనక్కి ఎందుకు? సర్పంచ్కి పర్మిషన్ లేకుండా చేసేసాడు. ఆ డబ్బులు వెనక్కి లాగేశాడు. ఎవరు కడతారండి? సెక్రటరీలు కట్టాలా అంటే, సెక్రటరీలు జీతాల నుంచి కడతారా ఏంటి డబ్బులు? మాట్లాడితే పలానా పనికిరాని మీటింగ్ ఒకటి అంటాడు. దానికి వచ్చిన ఎదవలందరికీ భోజనాలు పెట్టాలి. చికెను, మటను, తొక్కతోలు. ఎంఆర్ వస్తాడు, ఎంపీడీ వస్తాడు, మన ఇంకెవరో ఏంటి సూపరింటెండెంట్ వస్తాడు, డిఎల్పీ వస్తాడు, డిపి వస్తాడు. వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడి నుంచి తేవాలి? వచ్చిన జనాలకు భోజనం ఎక్కడి నుంచి పెట్టాలి అంటే, సెక్రటరీలు పెట్టుకుంటారా వాళ్ళ జీతాల నుంచి? వాళ్ళ జీతాలే దిక్కు తేవడం లేదు. ఎవడైనా మర్చిపోయాను ఇంకొక మాట అండి. ఇప్పుడు ఈరోజు మొన్నటిదాకా ఉల్లిపాయల ఖరీదు ఎంత ఉండేదండి సుమారుగా? మీరు చెప్పండి. ఇంతకు ముందు ఎంత ఉండేది? ఇప్పుడు పెరిగిందండి. పెరిగింది కదా. ఏదైనా వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. మరి ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు తగ్గించాడేంటి? ఎక్కడైనా పెరిగిద్ది, వీడు తగ్గించాడేంటి? మా అమ్మాయి ఎగ్జాంపుల్, నేను పేరు చెప్పను. మా అమ్మాయి ఎగ్జాంపుల్. 72,000 గ్రాస్లో ఉండేది 54,000 తీసుకొచ్చాడు. సంవత్సరానికి 1,73,000 లాసు. మళ్ళీ మార్చి నెలకల్లా మేము ఐటీ కట్టాలి. ఇది ఎంతవరకు న్యాయమండి? సరే, మా అమ్మ విషయం పక్కన పెట్టండి. ఎంతో కొంత వస్తుంది, మేము బతికేస్తున్నాం. మరి ప్రజల సంగతి ఏంటండి? ఆ రోడ్లు బాగు చేయడు, ఆ డ్రైన్లకి డబ్బులు ఇవ్వడు. సర్లే, చిన్న లాజిక్ చెప్తాను. ఏలూరు టు లేకపోతే గుడివాడ టు భీమవరం, లేకపోతే ఏలూరు టు భీమవరం, ఆ రోడ్డు చూసారా? ఎప్పుడన్నా? మీరు ఎంత సర్వే చేస్తున్నారుగా, ఆ రోడ్డు చూసారా? రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి సర్వే చేయండి. కనీసం రోజుకి ఒకటి చచ్చిపోతున్నాడు ఆ రోడ్లో. అంతంత గోతులా. తెలంగాణ వెళ్ళండి, ఆ తార్ రోడ్డు మీద నూనె పోస్తే ఎత్తుకోవచ్చు. ఒకప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారు. ఆర్ఎండ్బి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన ఒకటే చెప్పాడు, రోడ్డు మీద నూనె పోసుకుని ఎత్తుకొచ్చని ఛాలెంజ్ చేశాడు. అలాగే చేశాడు.
ఇవాళ కాంగ్రెస్లో చంపాడు అనుకోండి, అది వేరే విషయం. ఖమ్మం నుంచి గెలిచారు ఆయన. ఇప్పటికైనా మన రోడ్డు మీద నూనె పోసి ఎత్తుకోగలమా? నూరు పోసుకుని ఎత్తుకోవడం కాదు, నీళ్ళలో ఉన్న నీళ్లు కూడా ఎత్తుకోలేము మనం, అంత గోతులు. ఇంత దరిద్రమైన అధ్వానమైన స్థితి తీసుకొచ్చాడు. సరే మద్యపానం అన్నారు, నేను డ్రింక్ చేస్తా, మద్యపాన నిషేధం అన్నాడు, తీసుకొచ్చాడా? ఆ పనికిరాని మందులు డిస్ట్రెస్ లేని పెట్టి షివరింగ్ కూడా వస్తుంది మాకు. ఇంకా ఏం చెప్పాలండి, మీరు అడగండి, నేను చెప్తా. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు తుఫాన్లు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు మోకాళ్ళ లోతు ఉన్న చేల్లో కూడా వెళ్ళిపోయి దిగిపోయి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి. మొన్న తుఫాన్ వస్తే ఒక రెడ్ కార్పెట్ వేసి సెట్టింగ్లు వేసి కొడతారు. అందుకెళ్ళా, మీకు తెలుసు కదా ఎందుకు వెళ్ళలేదండి. మరి ప్రజలందరూ కూర్చుని ధర్నా చేశారు కదా రోడ్డు మీద, మరి ఎందుకెళ్ళా? తప్పు చేశాడు, తప్పు చేసినోడే భయపడతాడండి. ఖచ్చితంగా చెప్తున్నా, తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు. ఎలా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మా ఊరు మొక్కజొన్న చేలు మొత్తం అన్ని మిరప చేలు మొత్తం పోయినాయి. ఏముంది ఇప్పటికీ సర్వే తొక్క ఏమీ లేదు. వాళ్ళకి ఎప్పటికి వస్తుందండి? వీళ్ళు చచ్చాక వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అంటాడు, అది ఉండదు. ఏదో పావల వడ్డీలు అంటాడు, అవి ఉండవు. ఉండవు. బ్యాంకులతో కుమ్మక్కు అవుతాడు. ఆ ఉన్న బ్యాంకులు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులేమో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులేమో తినేసి ఈ పథకాలు పెట్టేసి ఆన్లైన్ సంకనాగిం చేస్తాడు. పొద్దున 10 హాజరయ్యబోతే అటెండెన్స్ కటింగా. సరే అది పక్కన పెడదాం. మరి విలేజ్ ఇది డెవలప్మెంట్ ఏంటండి? విలేజ్ డెవలప్మెంట్ ఏది విలేజ్ డెవలప్మెంట్ మీరు చెప్పండి. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత జగన్ అరాచక చర్యలు కానీ ఆయన చేసే అకృష్యాలు కానీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు అని టీడీపీ శ్రేణులు కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఒకప్పుడు లోకేష్ వేరండి, ఇప్పుడు వేరండి. ఇంతకుముందు లోకేష్ గారు తెలియనట్టు మాట్లాడేవారు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు. ఆయన కొంచెం నాలెడ్జ్ పెంచుకున్నారు నేను అనుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా నేను చెప్పేది. బాగా మాట్లాడుతున్నాడు. ఎవ్రీ పాయింట్ పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఖచ్చితంగా ఈసారి నా ఉద్దేశ ప్రకారం టీడీపీ రావాలి, జనాలకి మంచి జరగాలి, ఒక అన్ఎంప్లాయ్కి ఎంప్లాయ్ అవ్వాలి, కొత్త నోటిఫికేషన్లు పడాలి, గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ ఇవన్నీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ తీసుకొచ్చిన కంపెనీల ముందు కానీ ఆ ఫోటోలు సెల్ఫీలు తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు తీసుకొచ్చిన కొత్త కంపెనీలు ఏమైనా ఉంటే సెల్ఫీ ఛాలెంజ్కి రా అని తీసుకున్నారు. అది ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా? లేదు, డెఫినెట్లీ లేదు. ఏం తీసుకొచ్చాడు? ఇండస్ట్రీ ఒకటి తీసుకొచ్చాడా? ఒకటి చూపించండి. అదానీ గ్రూపులు ఎన్ని ఆడియే కదా, బినామీయే కదా, మొత్తం బినామీయే కదా. మరి అన్నీ తెలుసు కదండి మీకు. ఒక ఛాలెంజ్ చేయండి. ఖచ్చితంగా కాదు, వాడికి అంత ఛాలెంజ్ కూడా లేదు. నేను ఏదో అనుకున్నా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో ఇంతవరకు సీఎం ఆయన మాట్లాడుతున్నా కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా ఒక ఎంప్లాయీస్కి కానీ బేసిక్ పెంచారు. బేసిక్ పెంచితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా హెచ్ఆర్ఏ పెరుగుతుంది, డిఏ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ప్రతి ఒక్కడికి పెన్షన్ అన్నీ పెంచారు. ఒక మన వృద్ధాప్య పెన్షన్ కానీ అన్నీ పెంచారు. ఆయన చనిపోయాడు, ఈడు వచ్చాడు, మా దరిద్రం అయిపోయింది. ఈయన నమ్మేశారు. ఈడు ఒక 3000 నడిచేశాడు. నడిచేయంగానే వేసేశారు. ఇప్పుడేమో పథకాలు పెట్టేశారు. ఆ పథకాలు చూసి నమ్మారు. ఇప్పుడు తెలుస్తుంది అందరికీ, ప్రతిదీ తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు తెలంగాణ ఏమైంది? కాంగ్రెసే లేదనుకున్నాం. తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెసే లేదనుకున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలా? అలాగే రేపొద్దున మా అన్న వస్తాడు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కడికి న్యాయం జరుగుతుంది. ఈయన ఇవాళ అలా ఏదో కూర్చున్నాడని చెప్పేసి ఈయన మీద కక్ష కట్టుంటాడు. ఇప్పుడు ఈయన కూర్చున్నాడు, ఈయన బయటికి రాడా? సరే, దీనికి కూడా ఒకటి ఉందిగా, మనకి దరిద్రం ఎంత వయసు అని ఏదో ఉందిగా. సరే, లోకేష్ ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆయన పాదయాత్రను ఆపాలని చెప్పేసి ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పూర్తిగా నాన్నగారిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా 3000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. దాన్ని ఏం చూడటానికి ఏం లేదు, చాలా గొప్ప విషయం అది.
ఆపారని మీరే చెప్తున్నారు, ఆపేలా చూశారని మీరే చెప్పారు, అయినా కూడా నడిచారని మీరే చెప్తున్నారు. అది గొప్ప విషయమే కదా. ఇంక మళ్ళీ ఏంటి క్వశ్చన్? చాలా గొప్ప విషయం. ఇప్పుడు జగన్ లోకేష్ గారు ఇద్దరి మధ్య ఎవరు మంచోళ్ళు అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను ఖచ్చితంగా లోకేష్కి సపోర్ట్ చేస్తాను. ఇద్దరి మీద మీ అభిప్రాయం? లోకేష్ గారే నెంబర్ 1. మంచి చేసింది ఎవరైనా సరే, నాకు లోకేష్ జగన్ అన్నది కాదు, మంచి. కానీ నాకు లోకేష్తోనే మంచి జరిగిద్దని నమ్మకం ఉంది ఖచ్చితంగా.